ఎప్పుడో 'బిగ్ బాస్' సీజన్ మొదలైన కొత్తలో 3 సీజన్ వచ్చింది. అప్పుడు రోహిణి 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ నామినేషన్స్‌లోకి రాకపోవటం, నాలుగో వారం నామినేషన్స్‌లోకి రావటం, ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది రోహిణి విషయంలో. అయితే ఆరో వారం వచ్చిన రోహిణి ఒక్కసారి కూడా నామినేట్ అవ్వలేదు. అంటే దాదాపుగా ఇది 14 వారం కదా! అంటే 7, 14 వారాలలో తను ఆరో వారం వచ్చిందంటే దగ్గర దగ్గర 7, 8 వారాలు తను అసలు నామినేషన్స్‌లోకే రాకుండా ఫినాలే వీక్ వరకు వచ్చేసింది. అంటే ఫినాలే వీక్ ఒక అడుగు దూరంలో ఉంది. కానీ ఆఖరిలో అందరూ నామినేషన్స్‌లోకి రావాలి. ఆ నామినేషన్స్ ఫియర్‌ని ఆమె ఆఖరి వారంలో చూసేసరికి తను కాస్త ఎలిమినేట్ అయిపోయింది. 'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి రోహిణి ఎలిమినేట్ అయ్యి తన జర్నీని ముగించుకుంది. కానీ ఇక్కడితోనే అసలు గేమ్ స్టార్ట్ అయింది. మనందరం ఏమనుకున్నామంటే టాప్ 6 అవినాష్ ప్లస్ టాప్ 5 అనుకున్నాం. కానీ కాదు ఫ్రెండ్స్. 'బిగ్ బాస్' సీజన్ 8 గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది కేవలం 5గురు మాత్రమే. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది. రోహిణితో పాటుగా మరొక కంటెస్టెంట్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. అయితే రోహిణి సాటర్డే ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇక సండే ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది